సమాజంలో నన్ను ఎలా వాడుకోవాలో తెలియదా? నేను మరణాన్ని గెలిచిన వాడిని ఆరాధిస్తున్నాను. యేసుప్రభు కూడా అదే ఇష్టం. మీకు తెలుసో తెలీదో? నువ్వు ఎలా నమ్మటం ఇష్టం యేసుప్రభుని? పొద్దున్నే ఎలాగా ఆయన ఆరాధించాలండి కొంతమంది అడుగుతుంటారు. నేను అంటాను, యేసుప్రభుని ఎలాగ ఇష్టపడతారంటే, మీరు యోహాను సువార్త 11వ అధ్యాయం చదువుకోండి. యోహాను సువార్త 11వ అధ్యాయం. ఇలా కాదు నన్ను నమ్మాలి నువ్వు మార్తా, ఇలా కాదు నువ్వు నన్ను నమ్మాలి అని మార్తమ్మకు ఆయన ఇచ్చిన ఒక సందేశాన్ని మీరు గమనిస్తే మన సందేహాలన్నీ తీరిపోతాయండి. ఆయన 11వ అధ్యాయం యోహాను సువార్త దయచేసి 35వ వచనమా ఒకసారి చూడండి. ఒకసారి ఎన్న వచనం అది? 25వ వచనం చూడండి. అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచే ప్రతి ఒక్కడు పాపముల చేత అపరాధముల చేత చచ్చిపోయినను క్రీస్తులో బ్రతికిన తర్వాత ఎప్పటికీ అదే ఎటర్నల్ లైఫ్, అదే నిత్య జీవం, అదే నమ్మకం. నా ప్రభు మృత్యుంజయుడు, మృతులను లేపేవాడు, సజీవుడు. నేను ఈ లోకాన్ని విడిచిన నిత్య జీవానికి వెళ్ళుటకు ఆయనే మార్గం, ఆయనే సత్యం, ఆయనే జీవం అని నీ విశ్వాసపు అడుగులు రోజు రోజు వేయగలిగే బలం నీకుంటే ఎన్నడికి చావు. ఈలాగ నమ్మాలి అన్నాడు లేదు అక్కడ? ఇలాగ నమ్ముచున్నావా? ఈ ప్యాటర్న్ కావాలి, ఈ పద్ధతి కావాలి. కోడిగుడ్లు ఎట్టిందండి, దానికి మట్టి ఎట్టమండి, మంచి పిల్లలు అయినాయండి, ఒక్కటి కూడా అల్లిపోలేదండి, దేవుని స్తోత్రం. ఆ రోజు కాకిలన్నీ వచ్చేయండి, గెద్దెత్తిపోదామని కాకెత్తిపోదాం చూసిందండి, అలా కాడులో తీసుకెళ్ళి కింద పడిపోయిందండి, దేవుని స్తోత్రం. కాదు కింద పడిపోయిన తర్వాత కింద కుండి అయిపోయింది కాబట్టి ఏసుమకి ఇచ్చేద్దాం అనుకున్నాండి, కుండిదని దేవుని స్తోత్రం. ఆ సాక్ష్యాలు అయిపోయినాయి, ఆ టైం అయిపోయింది. కరోనా తర్వాత ఆ టైం అయిపోయింది. ఇప్పుడంతా నిత్య జీవం, ఎటర్నల్ లైఫ్. అంతా మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. తెలుసా మీకు? కొంతమంది అంటారు ఎక్సర్సైజ్ చేయండి, బాడీ జాగ్రత్త అండి. అవునండి, నేను కూడా అనుకుంటున్నాను, కుదరట్లేదండి. ప్రభు అంటాడు, నా సేవలో పరిగెత్తరా బాబు, పరిగెత్తు. అలా పరిగెత్తూ ఉంటాడు. మన ఒక ఆయన ఎక్సర్సైజ్ చేసిన ఆయన గుండాకు చచ్చిపోయాడు. పెద్ద ఆయన, డబ్బులు ఉన్నాయి, కోట్లు ఉన్నాయి, మా ఊర్లో పెద్ద మనిషి. ఆయన బాడీ ఎప్పుడు కూడా ఫిట్నెస్ బాగా కాపాడుకుంటాడు, కానీ లోపల గుండె ఎవడు కాపాడుతాడు? దేవుడు తప్ప. నేను అప్పుడు రాసుకున్నాను, ఎప్పుడు రాసుకున్నాను ఈ మాట, మనం బ్రతకాలనుకుంటే బ్రతకలేమమ్మా అనుష, ఆయన బ్రతికిస్తాడు కాదు. బ్రతికి నిన్ను నన్ను మనం అందరినీ ఆయన బ్రతికిస్తున్నాడు. ఎందుకంటే ఆయన పని ఏదో ఉందంటే. ఏమి తిందమా?